అనుకున్నంత పనైతే అయింది. మొత్తానికి డిహెచ్ఎస్ వాళ్ళు ఓఎంబీ, ఓఐఆర్ఏ సో ఏదని అనుకోవచ్చు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ వైట్ హౌస్‌లో ఉంటది. వాళ్ళకి 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఎండ్ చేయమనేసి డ్రాఫ్ట్ కాపీ అయితే పంపించారు. అంతకుముందు మనం చూసుకుంటే ఏంటంటే జనరల్‌గా ప్రపోజ్ చేస్తున్నారు. ఇది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని ఒక న్యూస్ పేపర్‌లలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే జస్ట్ ఆ 60 డే ఎలిమినేట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది జస్ట్ ఓన్లీ డిస్కషన్‌లోనే ఉంది. పంపొచ్చు, పంపకపోవచ్చు అని కూడా ఉంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఇంకా నిన్న వచ్చింది న్యూస్ బయటికి. ఇది ఆగస్టు 18 యాక్చువల్‌గా డిస్కషన్ బయటకు వచ్చిన తర్వాత ఆగస్ట్ 19 కొన్ని న్యూస్ పేపర్‌లలో వేశారు. 18th రోజు కూడా కొన్ని న్యూస్ పేపర్స్‌లో కవర్ చేశారు. లా ఫర్మ్స్ వీటిలో కవర్ చేశారు. నేను కూడా కొంత సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేశా. ఓ సోర్స్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే ఓఎంబీకి వెళ్ళింది. సో వాళ్ళు డ్రాఫ్ట్ రివ్యూ చేసిన తర్వాత మరి ఇంకా అంటే ప్రస్తుతానికి స్టార్ట్ అయితే ఏం కాలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు తెలుసు కదా జనరల్ రూలే. వాళ్ళు డ్రాఫ్ట్ రివ్యూ చేస్తారు. ఫెడరల్ రిజిస్టర్‌లోకి వెళ్తుంది. 30 to 60 డేస్ కమెంటింగ్ పీరియడ్ ఇస్తారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచి రూల్స్ స్టార్ట్ చేస్తారనేది చెప్తారనమాట. సో D/S కూడా ఓఎంబీకి వెళ్ళింది. ఓఎంబీకి వెళ్ళిన 2-3 నెలల్లో టపక్కన తీసుకొచ్చేసారు. వాళ్ళు ఆగస్టులో పెట్టేశారు దాన్ని. సో ఇప్పుడు అలాగే దీనికి కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఓఎంబీలో ఉందంటే మనం మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై అట్లీస్ట్ నవంబర్, డిసెంబర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ కొంత ప్రెషర్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ ఏమేమైతే ఉన్నాయో కంపెనీస్ వీళ్ళందరి ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది చాలా పెద్ద మూవ్. 60 డే గ్రేస్ పీరియడ్ తీసేయటం అనేది చాలా పెద్ద మూవ్. ఎందుకంటే ఉన్నట్టుండి లే ఆఫ్లు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే టక్కన ఇండియా పోవాలంటే తట్టబెట్ట సర్దుకొని ఎట్లా పోతారో 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు అందరికీ గ్రీన్ కార్డులు వచ్చి లేవు కదా. గ్రీన్ కార్డులు ఇంకా 150 సంవత్సరాలు పడుతుంది అంటారు, 100 ఇయర్స్ పడుతుంది అంటారు. మరి ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? 60 డేస్ లోపు అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ తెచ్చుకోకపోయినా కనీసం ఏదో ఒక కంపెనీని పట్టుకొని H1B వీసా చేయించుకొని పోనీ అది కాదు. B1 B2 ఉందా? పోనీ అది కాదు. సో ఇవేమీ లేనప్పుడు ఆప్షన్ ఇండియా వెళ్ళడం తప్ప ఇంకేముంది చెప్పండి. పర్టికులర్ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంకా కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. యాక్చువల్గా న్యూస్ ఆర్టికల్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఏంటంటే ఆగస్ట్ 7th పంపించారంట వీళ్ళు ఓఎంబీకి. అంటే కొన్నిట్లో అలా రాశారు, కొన్నిట్లో ఇలా రాశారు. అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్రపోజల్ బయటకి చెప్పారో ఇలా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాము, 60 డే గ్రేస్ పీరియడ్ తీసేద్దామని అన్నప్పుడే మోస్ట్ ప్రాబబుల్లీ ఒక పర్టికులర్ ఏది ఇమిగ్రేషన్ ఫామ్ దాంట్లో చూస్తే ఏంటంటే ఆగస్ట్ 7th పంపించేశారు అని ఉందన్నమాట. అంటే పంపించేసి వీళ్ళు మీడియాకి లీక్ చేశారు ఏమో. మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓఎంబీలో అయితే ఉన్నది. సో అసలు యాక్చువల్గా ఏంటి గ్రేస్ పీరియడ్కి ఉన్న దీనికి వెనక ఉన్నటువంటి కథ ఏంటంటే 2017 కన్నా ముందు అసలు 60 డే గ్రేస్ పీరియడ్ లేదు. 2017లో ఒబామా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ H1B వీసా మీద వచ్చినటువంటి హైలీ స్కిల్డ్ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు భార్య పిల్లలతో ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, మోర్ట్గేజులు ఉంటాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళకి. సడన్గా ఇప్పుడు ఉద్యోగం పోయినా లేకపోతే ఏదన్నా జరిగినా లేకపోతే జాబ్ రాకపోయినా ఇట్లా ఉన్నట్టుండి వాళ్ళు ఇండియా వెళ్ళిపోవాలంటే ఇంత ఫైనాన్షియల్ హెడేక్ నెత్తిన పెట్టుకొని సఫర్ అవుతారు కదా అని చెప్పేసి అగైన్ అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం. మెయిన్ రూలు స్టార్ట్ అయింది అక్కడ అనమాట. ఇప్పుడు ఇది ఎవరు స్టార్ట్ చేశారు? కాంగ్రెస్లో బిల్లు పెట్టి స్టార్ట్ చేసింది కాదు, DHS వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిషనరీ 60 డేస్ గ్రేస్ పీరియడ్. ఎందుకు అంటే అయ్యో పాపం వీళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అన్నటువంటి దాంతో తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట ఇది. సో అదే టైంలో H4EAD కూడా అయ్యో ఇంట్లో కూర్చోవడం ఎందుకు పాపం వీళ్ళు ఇంత స్కిల్ ఉండి వైఫులు జాబులు చేయలేకపోతున్నారే అని కూడా అప్పట్లో H4EAD కూడా తీసుకొచ్చారు. కానీ దాన్ని కూడా విపరీతంగా ఒక రేంజ్లో వాడేశారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి ఉంది, చెడు ఉంది. మంచిగా జాబులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇప్పుడు వీళ్ళు ఇంత సీరియస్గా 60 డే గ్రేస్ పీరియడ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అంటే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 6-7 months బ్యాక్ చూశారు కదా మన జోసెఫ్ హెడ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఒకటి. తర్వాత రీసెంట్గా చూసుకుంటే ఈ టెక్సాస్ డల్లాస్లో ఆయన అటార్నీ జనరల్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్, కెన్ పాక్స్టన్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశాడు. దాని తర్వాత DOL డైరెక్టర్ కూడా వెళ్ళి కొన్ని బిల్డింగ్లు చూసుకుంటే ఆ బిల్డింగ్లలో ఎక్కడ ఎవరు లేరు. వీళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది H1B ఫ్రాడ్స్కి సంబంధించింది. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎత్తకండి, ఇవే వస్తాయి. కంపెనీస్ ఏంటంటే పని నడిపించుకోవటం కోసం ఏదో ఒక రకంగా కొంతమందిని ఇట్లా తక్కువ శాలరీకి పెట్టుకొని H1B పెట్టుకొని నడిపిస్తుంది. H1 ఎక్స్టెన్షన్ కొడుతున్నారు, అన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు రూల్స్ స్ట్రిక్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే
ఇదే. వీళ్ళు చాలా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు. లాస్ట్ ఒక 1 ఇయర్‌లో వీళ్ళ దగ్గర విపరీతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. డౌన్ ద లైన్ నెక్స్ట్ 6 మంత్స్‌లో మాత్రం చాలా కంపెనీస్ ఇంపాక్ట్ ఆల్రెడీ ఒక 4 కంపెనీలు తీసేశారు కదా! వీళ్ళు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు కదా! అలాగా నెక్స్ట్ డౌన్ ద లైన్ ఇప్పుడు మొన్న కూడా ఆయన వెళ్ళి టెక్సాస్‌లో ఒక బిల్డింగ్‌లో 500+ H1B వీసాలు ఉన్నాయి. ఎవ్వరు లేరంట మాట్లాడేవాళ్ళు కానీ, చెప్పేవాళ్ళు కానీ, అసలు ఈ వీసాకు సంబంధించిన కంపెనీ అని ఎక్కడ పనిచేస్తుందో చెప్పేవాళ్ళు కూడా లేరట. అయితే ఇంకొకటి కొత్తగా లాస్ట్ 1 మంత్ నుంచి అన్ఎక్స్‌పెక్టెడ్ FDNS సైట్ విజిట్స్ జరుగుతున్నాయట. ఇంతకుముందు కూడా జరిగినాయి. ఇంతకుముందు జరగలేదంటే జరిగినాయి. కాతే చాలా తక్కువ జరిగినాయి. లోపాలు గల చీరల అమ్మకం అంటారు చూసారా? ఆ లోపాలన్నీ ఆ చీరలో ఐడెంటిఫై చేశారనమాట. సో ఇప్పుడు దానివల్ల ఎంబ్రాయిడరీ చేస్తున్నారనమాట. మొత్తం క్లీన్ చేసి నీట్‌గా కొత్త చీర తయారు చేసేలాగా చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మరి 60 డేస్ గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి బై ఎనీ ఛాన్స్. ఓఎంబీకి వెళ్ళిందంటే 90% ఇప్పటిదాకా ఓఎంబీకి వెళ్ళి స్టార్ట్ కాందంటూ ఏం లేదు. ఓ రోజు అటో ఇటో బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము. ఇప్పటికీ ఏంటంటే ఇండస్ట్రీస్, కంపెనీస్ ఈ పెద్ద వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఏం డిస్కస్ చేస్తున్నారంటే ఇది చాలా పెద్ద దెబ్బ, గవర్నమెంట్‌కి దెబ్బ, ఎకానమీకి దెబ్బ, H1B వాళ్ళని అంటే వాళ్ళు అనేది ఏంటంటే జాబ్ ఉంటే చేసుకో, జాబ్ పోతే వెళ్ళిపో. గ్రేస్ పీరియడ్ దేనికి? జాబ్ పోతే వెళ్ళిపోవటానికి. గ్రేస్ పీరియడ్‌కి, ఎకనామీకి, జాబ్ ఉండడానికి సంబంధం అయితే లేదు కదా! జాబ్ ఉన్నంత వరకు హ్యాపీగా ట్యాక్స్ కడతారు. నీకు జాబ్ వద్దని అనుమానం ఉంటే వేరే జాబ్ అప్లై చేసుకో, వేరే కంపెనీకి వెళ్ళిపో. అది వాళ్ళు అంటున్నారనమాట. మరి ఇప్పుడు దీని మీద కోర్టు కేసు పడేటువంటి అవకాశం ఉందా అంటే డెఫినెట్‌గా. ఇప్పుడు డి/ఎస్ మీద కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ మీద కూడా ఆల్రెడీ కోర్టు కేసులు వేశారు కదా! సో కాబట్టి దీని మీద కూడా కోర్టు కేసులు డెఫినెట్‌గా వచ్చేటువంటి ఛాన్స్ 100% ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ వేస్తారు, లాయర్స్ ఫోరమ్స్ వేస్తారు, ఇమిగ్రేషన్ అటార్నీస్ ఉంటారు. వాళ్ళు కూడా జనరల్‌గా యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ అటార్నీ ఏదో ఉంటుంది కదా! వాళ్ళు కూడా వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. పెద్ద కంపెనీస్ మెయిన్ ఇండస్ట్రియల్ వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళందరూ వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి ఒకవేళ కోర్టులో ఇదేమన్నా నిలుస్తుందా అంటే 90% నిలవకపోవచ్చు, నిలవచ్చు చెప్పలేము. ఎందుకు అంటే యాక్చువల్‌గా ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ క్రియేట్ చేసింది ఇట్స్ ఎ డిస్క్రిషనరీ ఫ్రమ్ DHS. వాళ్ళు క్రియేట్ చేసినటువంటి డిస్క్రిషనరీ. సో వాళ్ళకి దాన్ని అమెండ్ చేసేటువంటి అర్హత కంపల్సరీ ఉంటుంది. కానీ కోర్టు ఈ రూల్ గుడ్డా బ్యాడా అనే దాని మీద డెసిషన్ తీసుకోలేరు. కానీ వాళ్ళు దేని మీద డెసిషన్ తీసుకోగలుగుతారంటే ఇప్పుడు DHS ఏదైతే ఒకవేళ రూల్ తీసుకొస్తుందో ఈ రూల్ ప్రాపర్గా తీసుకొస్తుందా, దానికి సంబంధించిన గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయిందా, ఒకవేళ ఈ రూల్ స్టార్ట్ అయితే దీనివల్ల మార్కెట్ మీద ఉండేటువంటి ఇంపాక్ట్ కానీ, ఎంప్లాయీస్కి ఉండేటువంటి ఇంపాక్ట్ కానీ అసెస్మెంట్ చేసిందా లేదా, ఇట్లాంటివి ఎక్కువ వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ రూల్ గుడ్, రూల్ బ్యాడ్ అనేసి లేదు మీరు తూచి అసలు ఈ రూల్ చేయడానికి లేదు అని చెప్పేసి కోర్టు డైరెక్ట్గా అయితే చెప్పరు. జనరల్గా వాళ్ళు ప్రాసెస్ ఫ్లో చూస్తారనమాట. నువ్వు రూల్ ఫాలో అయ్యావా లేదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయ్యావా లేదా అనేది DHS వాళ్ళు కనుక ప్రూవ్ చేసుకుంటే కోర్టులు కూడా ఏం చేయలేవు. లేదు వీళ్ళు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైతే ఉంటాయో అవి ఫాలో కాకుండా టక రూల్ తీసుకొచ్చి అందరిని గ్రేస్ పీరియడ్ మీద పెట్టేసి ఇలాంటివి ఏమన్నా వాళ్ళకు ఉన్నటువంటి ఆ పాలసీ మాన్యువల్స్కి అగైనెస్ట్కి వెళ్తే మాత్రం అప్పుడు కోర్ట్స్ విల్ స్టెప్ ఇన్ అండ్ దే విల్ స్టాప్ ఇట్. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. వీళ్ళు ఆల్రెడీ ఎప్పుడో క్రియేట్ చేసింది 2017లో వీళ్ళే క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు రాసుకుంటారు కదా. మనం ఐటీలో ఏదన్నా ఒక కోడ్ రాసామనుకోండి, కోడ్ రాసినప్పుడు కింద దానికి కాపీ రైట్స్ రిజర్వ్ టు సో అండ్ సో కంపెనీ అంటాం కదా. వేరే కంపెనీ ఓడొచ్చి ఆ సోర్స్ కోడ్ని మాడిఫై చేయలేడు, కానీ ఆ కంపెనీలో పనిచేసే డెవలపరు సోర్స్ కోడ్ని మాడిఫై చేయొచ్చు కదా, కొత్త అప్డేట్లు అవన్నీ చేయొచ్చు కదా. సో అలాగే DHS వాళ్ళు కూడా వాళ్ళు రాసుకున్నటువంటి రూల్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా మాడిఫై చేసుకోవచ్చు, ఎలాగైనా మాడిఫై చేసుకోవచ్చు, ప్రొవైడింగ్ రూల్ ఫాలో అయ్యారా లేదా, రూల్ బ్రేక్ చేయకుండా. ఇది ఒకవేళ కోర్ట్స్కి వెళ్తే. సో మరి ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఇది స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి అంటే ఇక ఇప్పుడు చాలా ఆప్షన్స్ కట్ అయిపోయినాయి. B1 B2 కట్ అయిపోయింది, Day 1 CPT కట్ అయిపోయింది. ఇప్పుడు H1 నుంచి Day 1 CPTకి వెళ్ళొచ్చు, ఎవరు ఆపరు, హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళేం Day 1 CPT ఇవ్వద్దని చెప్పలే. స్టూడెంట్స్కి Day 1 CPT ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పి DSOలకి ఈ వార్నింగ్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు H1B వీసా మీద ఉండి మళ్ళీ Day 1 CPTకి వెళ్ళారనుకోండి మీరు, సో నెక్స్ట్ మళ్ళీ H1B వీసా మీదకి వెళ్ళాలంటే అది అవదమ్మా అంటారు ఖచ్చితంగా. ఎందుకంటే బ్రిడ్జ్ గ్యాప్ అర్థమైపోయింది వాళ్ళకి. ఏంటంటే I-485లో రిజెక్ట్ చేసినప్పుడు ఇదెంత, సో మీరు బ్రిడ్జ్ గ్యాప్ కోసం Day 1 CPTలోకి వచ్చారు, అప్పుడు మీకు H1 ఇవ్వచ్చు.
లేదా ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని రమ్మని చెప్పి చెప్పొచ్చు. సో కన్సులర్ ప్రాసెసింగ్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ప్లాన్ బి అనేది ఒకటి ఆలోచించుకొని పెట్టుకోవటం బెటర్ అనేది నా ఉద్దేశము. బట్ అందరికీ మంచి జాబులు ఉండి ఏ ఇబ్బంది లేదు అనుకుంటే ఫైన్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే లే ఆఫ్లు పర్వం నడుస్తుంది కదా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అవ్వచ్చు. కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు, ప్రాజెక్టులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి. సో మొత్తానికి అది ఫ్రెండ్స్, దీని గురించి 60 డే గ్రేస్ గురించి జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు ప్లాన్ బి అయితే పెట్టుకోండి. మీకు ఏమైనా అనుమానం ఉంది, లేకపోతే మాకు జాబ్ పోతుంది ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కొంచెం ఆలోచించుకోవటం బెటర్ అనమాట. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.